హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ ఎగ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో సింపుల్గా చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఒక్క ఉల్లిపాయని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ని వేసుకోవాలన్నమాట. నేను చేసే ఈ క్వాంటిటీ ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకైతే ఇద్దరికి సరిపోతుంది లంచ్ బాక్స్కి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ రైస్లలో కరివేపాకు వేసుకుంటే. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకొని, మనకు ఈ క్యాప్సికము ఇంకా ఎగ్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కారం ఇష్టం లేని వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అనమాట. రైస్ మనకు వైట్గానే కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ వేసుకోండి. కొంచెం కలర్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఈ కాస్త ఫ్రై అయ్యాక ఒక పక్కకు అడ్జస్ట్ చేసేసి అదే ప్యాన్లో ఒక 2 కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత వెంటనే వాటిని కదపకుండా కాసేపు ఆగి కదపాలన్నమాట. ఎందుకంటే మనం ఎగ్ వేసిన వెంటనే కదిపామనుకోండి, అవి మరీ చిన్న చిన్న పీసెస్కి అయిపోతుంది. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసామనుకోండి, ఎగ్ పీసెస్ అనేటివి కొంచెం మనకు పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకని ఎగ్ పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నప్పుడు ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా అంటే బ్రేక్ చేసుకుంటూ కలుపుకోవాలని. తర్వాత ఇంక ఈ క్యాప్సికంలోకి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. లంచ్ బాక్స్లో ఈజీగా 5 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. తర్వాత ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ని అయితే వేసుకున్నాను. ఇందాక మనం ఎగ్గుకు సరిపడా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఈ రైస్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు బాగా ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఈజీగా 2 తినేయచ్చండి. పెద్దవాళ్ళకైతే ఒక్కరికి సరిపోతుంది. నేను చేసే ఈ క్వాంటిటీ 1 కప్పు రైస్కి 1 క్యాప్సికమ్ 2 ఎగ్స్ అనమాట. చూసారా, పర్ఫెక్ట్గా క్యాప్సికమ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోని మొదటిసారి చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.